భారతదేశంలో సీతారాముల ఆలయాల్లో ఉన్న అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి రాజాం దగ్గరలో ఉన్న గుళ్ళ సీతారామపురంలో ఉన్న సీతారామాలయం. ఇక్కడ రాముడి ఏకశిలా విగ్రహంలో కేవలం రాముడు సీత కనిపిస్తారు. ఎక్కడైనా సరే మనం సీతారామాలయాల్లో రాముడు సీతతో పాటు లక్ష్మణుడు పక్కన ఆంజనేయుడు ఉంటాడు. కానీ ఇక్కడ ఒక్క సీతారాముడే ఏకాంతంగా ఉన్న ఏకశిలా విగ్రహం భారతదేశంలో ఒకే ఒకటి ఉందంటే అది గుళ్ళ సీతారామపురంలో ఉన్న సీతారామాలయం ఒకటే. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి? ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి? ఎవరి సమయం నుంచి ఇంతటి అద్భుతమైన కళాఖండాలతో ఈ ఆలయం ఏర్పాటు చేయబడిందనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, ఈ ఆలయ విశిష్టత ఏంటి స్వామి? ఈ ఆలయం విజయనగరం జిల్లా సంతకోట మండలం రాజాం దగ్గర గుళ్ళ సీతారామపురం గ్రామంలో వేంచేస్తున్నటువంటి ఏకాంతవాసంలో సీతారాములు. మనకి ఇటువంటి సీతారాములు నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా దేదీప్యమానంగా స్వామివారు ఏకాంతవాసంలో ఉండడం. ఈ ఆలయాన్ని బొబ్బిలి మహారాజులు ధర్మకర్తలుగా అనువంశిక ధర్మకర్తల్లో ఉన్నటువంటి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ యాక్ట్ ప్రకారంగాను ఈ ఆలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. అప్పటి నుంచి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈ ఆలయం చాలా విశిష్టత కూడా పొందుతున్నటువంటి ఈ ఆలయం. మనకి స్వామి కూడా చిరుమందహాసంగా ఎంతో ఆనందంతో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంటారు. ఈ ఆలయానికి ఒక్కసారి మనం వీలు చూసుకొని రాగలిస్తే మనం పదే సార్లు ఈ ఆలయానికి కూడా వచ్చేటట్లుగా స్వామి మనకి ఆశీర్వదిస్తారు. ఇటువంటి ఈ ఆలయంలో మనకి పూజా కార్యక్రమాలు కూడా సంవత్సరోత్సవం, మాసోత్సవాలు, అయినోత్సవాలు, పక్షోత్సవాలు యథాతథంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఏంటంటే ప్రతిష్టా కార్యక్రమం. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది కాబట్టి ఆనాడే వార్షిక మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాం. ఇక్కడ స్వామివారికి రాత్రి అంటే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు సాయంకాలం 6-7 గంటల మధ్యకాలంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం, అలాగే రాధాకాంతుల కళ్యాణం కూడా ఆ రోజు ప్రత్యేకత. అంటే బొబ్బుల్లో రాధాకాంతులు ఉన్నారు, వారికి కూడా ఉదయం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంటే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు 2 కళ్యాణ మహోత్సవాలు మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటివి. అలాగే శ్రీరామనవమి ప్రతి గ్రామంలో కూడా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవపేతంగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ కూడా మనం శ్రీరామనవమికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా భక్తులతో తదితరులతో కూడా ఎంతో ఆనందంగా జరుగుతున్నటువంటి విశిష్టత. ఈ ఆలయాన్ని సందర్శించడం కూడా మనం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మనం ఈ ఆలయానికి రాగలసేమో అంటే స్వామివారి అనుగ్రహ ఆశీర్వాదం ఉంటే కానీ ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి ఎంతోమంది కూడా తమ బాధల్ని వాళ్ళు చెప్పుకొని నివృత్తి అవ్వడం, వాళ్ళకి మహర్దశలు అంటే ఈ బాధలన్నీ తొలగిపోయి వాళ్ళు అనుకున్నటువంటివి సాధించడం కూడా జరుగుతున్నందువల్ల అనేక మంది ఇక్కడికి మళ్ళీ తిరిగి వస్తూ ఉండడం మనకు జరుగుతున్నటువంటిది. ఈ ఆలయ విగ్రహానికి సంబంధించి ప్రత్యేకత ఉందంట, ఏంటి ప్రత్యేకత? ఈ ఆలయం ఏంటంటే మనం ఎక్కడైనా సరే ప్రతిష్టా కార్యక్రమానికి ముందుగా ఒక రకమైనటువంటి అక్కడ శిలను తీసుకొచ్చి వాటిని మలిచి వాటితో ప్రతిష్టా కార్యక్రమం చేసినటువంటి రూపాలు మనం ఎన్నో చూస్తుంటాం. కానీ ఇక్కడ స్వామి స్వయంభూగా వెలియడం, మానవాకృతి ఎలాగైతే మనం ఉంటామో అటువంటి వాటిలోనే భంగిములతోనే స్వామి ఇక్కడ కొలువు తీరి ఉండడం కూడా విశిష్టత. ఈ ఆలయం ఏకాంతవాసం అంటే ఒక్క సీతారాములు మాత్రమే ఇక్కడ ఉండడం అనేది విశిష్టత. ఇటువంటి ఆలయానికి మనం జ్యేష్ఠమాసంలో వార్షిక కళ్యాణ మహోత్సవం, అలాగే శ్రావణ మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమం, శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు పవిత్రోత్సవ కార్యక్రమం, ధనుర్మాసోత్సవాలు మనం 30 రోజులు కూడా ధనుర్మాసోత్సవాలు యథాతథంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఇంకా విశిష్టత ఏంటంటే తిరునాళోత్సవం మనకి డోలో యాత్ర సందర్భంగా
అప్పుడు కూడా ఒక 3 రోజుల పాటు యాత్రా వైభవాలు కూడా కడు రమ్యంగా ఇక్కడ జరుపుబడుతున్నాయి. స్వామివారు ఎంత మనం చూస్తుంటే ఎక్కడికైనా దేవాలయానికి వెళ్తే ఒక ఆ దేవాలయానికి ఒక పావుగంట కాలం వెళ్తే ఉండాలి అనేది అనుకొని వస్తారు. కానీ 5 సెకండ్లు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే అక్కడ ఏదో గబుక్కున ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం అనుకొని వచ్చిన వాళ్ళు కూడా కొన్ని గంటల తరబడి ఉంటారు. ఇటువంటి సౌందర్యాలు, శిల్పాలు, ఇటువంటి ప్రాకారాలని చూస్తుండి ఓహో ఇంత వైభవంగా ఉన్నాయి, మనం తమిళనాడులో చూస్తున్నామా, ఎక్కడ చూస్తున్నామా అనే ఆనందంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ కూడా ఎంతో కాలం కూడా ఇక్కడ గడుపుతూ వెళ్ళలేక వెళ్తుంటారే కానీ గబుకుని ఏదో రకంగా మొక్కుబడికి వచ్చాము వెళ్ళిపోతున్నాము అనేది కాదు. అటువంటి ఈ దేవాలయాన్ని చాలామంది భక్తులు సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొని కార్యక్రమాలను కూడా చేయించుకొని వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి కూడా అంటే ఇక్కడ మనకి దేవాలయానికి వెళ్తే స్వామిని ఏంటి కోరుతామండి అని అంటారు. కానీ ఇక్కడ స్వామి అలాగే అనరు. ఏదో ఒకటి కోరుకొని వెళ్ళి అంటారు. కోరికలు వద్దు, కోరుకొని వెళ్ళండి అంటారు. ఎందుకంటే అప్పటికి మనకి ఏది మనకి అవసరం ఉన్నది ఆ కార్యక్రమాన్ని కూడా మనం స్వామికి విన్నవిస్తే అది తప్పకుండా 100% కూడా జరుగుతున్నది. వాళ్ళు కూడా మనకి వచ్చి వెళుతున్న వాళ్ళు స్వామి ఇక్కడికి వచ్చాము, మేము ఇలాగ అనుకున్నాము, మీరు ఇలాగ అన్నారు, పలానప్పుడు అవుతుందని అన్నారు, అది మాకు అలాగ అయ్యింది అనుకోని వాళ్ళు వస్తుంటే వాళ్ళు చెబుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉండి ఎంతో మేము కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నాం. పూజలు జరుగుతుంటాయి స్వామి ఉదయం నుంచి ఇక్కడ సీతారాములకి? ఇక్కడ స్వామివారికి ప్రాభూతి పూజలు ఉంటాయి, నిత్య పూజలు. భక్తులతో ఎవరైతే వస్తుంటారో వాళ్ళ గోత్రనామాలతో కూడా ప్రత్యేక పూజలు కూడా మనం జరిపిస్తున్నాం. వాళ్ళు ఎంత చేసినా సరే అంటే ఇక్కడికి రావడమే వాళ్ళు గొప్ప. ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు కూడా వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ వాళ్ళు వెళ్తుండడం, పదే వాళ్ళు వస్తుండడం కూడా జరుగుతున్నది. ఇటువంటి స్వామిని మనం చూస్తే మనం ఎక్కడా కూడా ఇటువంటి స్వామి దర్శన భాగ్యం మనకి లేదు. అలాగే ఎక్కడైనా సరే మనం కనీసం స్వామి సన్నిధానం దగ్గర మనం ఎక్కువసేపు ఉండాలంటే ఎక్కడ కూడా అవకాశం లేనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడ కూర్చొని సన్నిధానం దగ్గరే కూర్చొని వాళ్ళు ఎంతో తన్మయత్నం అవుతుండి చాలా ఇక్కడికి వచ్చినందువల్ల మేము ఎంతో తృప్తి పడ్డాము, ఎంతో ఆనందాన్ని కూడా పొందాము, మళ్ళీ రావాలి, ఇంకా మేము ఎంతమందితో నేను చెప్పైనా సరే తీసుకొస్తామని మనకు చెబుతుండడం జరుగుతున్నది. అలాగే మనకి అన్ని విధాల సహాయ సహకార సంపత్తులు కూడా అందిస్తున్నది ఈ మీడియా సంస్థ ద్వారా కూడా, ఎన్నో ఛానళ్ళ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని మేము ఎప్పుడైనా చూసేసరికి అరే సీతారాంపురమా అయితే వెళ్ళాలి అని వాళ్ళు కూడా అత్యుత్సాహంతో పొంది స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పలానా టీవీలో చూసాం, ఇంత చక్కగా ఉన్నది, మేము ఇంత మాకు ప్రాప్తం కలగలేకపోయిందేమో అనుకున్నాం, ఇటువంటి దేవాలయాన్ని మేము చూడలేకపోతున్నాం అనుకున్నాం, కానీ ఇంత మాకు చూపించిన వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా కూడా మేము తెలుసుకొని ఇక్కడికి తెలుసుకొని కూడా వచ్చామని ఎంతోమంది చెప్తుంటుంటే మాకు అన్ని విధాలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా పొందుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రపంచంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో గుళ్ళ సీతారాంపురంలో ఉన్న ఈ సీతారాముల ఆలయం ఇది. ఇక్కడ ఏకశిల విగ్రహం రాముడికి అంటే జనరల్గా విగ్రహాలు చెక్కి ఆలయ ప్రతిష్ఠ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ నిజంగా ఒక మానవ రూపంలో ఉన్న సీతారాముల ఇక్కడ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. నిత్యం కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ కళాకృతి కూడా, ఈ ఆలయంలో కళాకృతి కూడా అద్భుతమైన కళాకృతులు. పూర్వం ఎవరైతే భారతదేశంలో ఉన్న అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఉన్న కళాకృతులకి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఆలయ నిర్మాణం ఉంది. పూర్వంలో 15వ శతాబ్దానికి ముందే ఇక్కడ అభయారణ్యం ఉన్నది. అభయారణ్యంలో ఈ స్వామివారిని అప్పట్లో ఉన్న సామంతులు తమ యుద్ధాలు చేసి వచ్చినప్పుడు కూడా ఈ అడవుల్లో ఇక్కడ విగ్రహాన్ని వాళ్ళు చూసినట్టు, ఆ తర్వాత సామంతుల తర్వాత బొబ్బిలి రాజులు కూడా ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేసి కూడా ఈ నిత్యం పూజలుగా జరిపిస్తూ ఉంటారంటూ కూడా స్వామివారిని చెప్పడం జరిగింది. ఇక్కడ సీతారాముల ఆలయం విగ్రహాన్ని ఇక్కడ పూజలకు నిత్యం అంటే ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసేందుకు ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారని కూడా స్వామివారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరత్నరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.
For more videos like this, subscribe Big TV channel.